యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పిన ప్రభువు లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్ముని శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించిన వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పారు. ఆయన బోధించేవాడు మాత్రమే కాదుగాని ఆ బోధను మొదటిగా ఆయన అనుసరించేవారు. శాస్త్రులు, మత పెద్దలు స్టెఫనును పట్టుకుని రాళ్లతో కొట్టినప్పుడు ప్రభువు వారి మీద పాపము మోపకు అని పలికి స్టెఫను మరణించాడు. స్టెఫను కూడా చనిపోయే ముందు శత్రువులను క్షమించగలిగాడు. అంటే స్టెఫను యేసుక్రీస్తు ప్రభువు వారిని పోలి నడుచుకున్నాడు. ప్రభు అంత ఘోరమైన శిక్షను భరిస్తూ శత్రువులను క్షమించగలిగాడు కదా. ఒక్కసారి ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటే మన శత్రువులుగా భావించేవారిని మనం కూడా ప్రేమించగలుగుతాం.